హైదరాబాద్ సిటీ రేంజ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ని ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యోలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అభివృద్ధి యజ్ఞానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని, ఎన్నికల వరకు రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి కోసమే కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ కు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై పోటీ కాదు, న్యూయార్క్, టోక్యో, సింగపూర్లతో పోటీ పడాలంటున్న సీఎం హైదరాబాద్ నగర అభివృద్ధికి 4 ప్లాన్లతో ముందుకు వెళ్తున్నారు. కాలుష్యం తగ్గించడం, కబ్జాలకు చెక్ పెట్టడం, పాలిటిక్స్ పక్కన పెట్టి అన్ని రాజకీయ పక్షాలతో కలిసి పనిచేయడం ఈ ప్లాన్ లో భాగం అంటున్నారు. రాబోయే 100 ఏళ్లకు సరిపోయేలా నగరాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దీనికోసం ముందుగా హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే సంవత్సరం లోపల నగరంలో మొత్తం డీజిల్ బస్సులను నగరం అవతలికి తరలించడమే కాదు, 3000 ఎలక్ట్రిక్ బస్సులను నగరానికి అందించి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఆటో కార్మికులను నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ డీజిల్ ఆటోలను తీసేయండి, ఎలక్ట్రిక్ ఈవీ ఆటోలు కొనుక్కోండి. ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు సహకారం అందించే బాధ్యత తీసుకోవడం. ఈ రోజు ఈ నగర కాలుష్యాన్ని తగ్గించాలంటే పెట్రోల్, డీజిల్ కార్లు కొనొద్దు అని ఈరోజు ఈవీ వెహికల్స్ కి ట్యాక్స్ ఫ్రీ చేసినాం. నగర అభివృద్ధికి నాలాలు, చెరువులు ముఖ్యమని, వాటిని ఎవరు కబ్జా చేసినా సహించమని, హైడ్రాతో కబ్జాలకు చెక్ పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైడ్రా ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి, నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 35 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసిన రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు రాలేదని, మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడం లేదన్నారు రేవంత్. 35 సార్లు ఢిల్లీకి పోయినా, ప్రధానమంత్రిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన, అందరు మంత్రులను కలుస్తున్నా. నేను కలువని మంత్రి లేడు, చెయ్యని విజ్ఞాపన లేదు. అమిత్ షా గారిని మళ్ళీ అడుగుతాం, మా మెట్రో మాకు ఇవ్వండి, మా మూసీ మాకు ఇవ్వండి, మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి. ఎన్నికల వరకు రాజకీయాలను వదిలేసి హైదరాబాద్ అభివృద్ధిపై పనిచేద్దామని అన్ని రాజకీయ పక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మనం రాజకీయాలు పక్కన పెడదాం, ఆఖరి సంవత్సరం రాజకీయాలు చేసుకుందాం, ఈ 3-4 సంవత్సరాలు అభివృద్ధి చేసుకుందామని. మిత్రులుగా మీరు ఆలోచన చేయండి. నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న మీరు నిశ్చితంగా గమనించండి, ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఎవరు అభివృద్ధి కోసం అహర్నిశలు తాపత్రయపడుతున్నారు, ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేద్దామన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపుకు బీజేపీ, బీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయో చూడాలి.